నమః శ్రీ గురుభ్యో నమః. రాజశ్రీ జ్యోతిర్వాస్తు కార్యక్రమంలో ఈ రోజున సంతానం గురించి చాలామంది ఆడపడుచులు ఎదురు చూస్తూ ఉంటారండి. దానికి పరిహారం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు జీవితంలో మాంగళ్యం ఎంతైతే ముఖ్యమనుకుంటుందో ప్రతి స్త్రీ అలాగే తనకి సంతానం కూడా అంతే ముఖ్యమనుకుంటుంది. అయితే చాలామందికి ఆ సంతాన యోగ్యం చాలా త్వరగా ఉండదు. కొంతమందికి లేట్ అవుతూ ఉంటుంది, కొంతమంది త్వరగా పుడుతూ ఉంటారు. అదే త్వరగా పిల్లలు పుట్టడానికి లేదు, పిల్లలు పుట్టే అవకాశం ఉండి కొంచెం ఇబ్బందుల్లో వాళ్ళకి సంతానం లేని వారు ఏం చేయాలంటే 16 శనివారాలు కానీ 16 గురువారాలు కానీ మీకు దగ్గరలో ఉన్న సంతాన వేణుగోపాల స్వామి గుడిలో ఆవునేతి దీపం సాయం సంధ్యా సమయంలో పెట్టడం వల్ల మీ యొక్క గర్భదోషాలు పోయి మీకు సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ 16 వారాలు శనివారాలు కానీ బుధవారాలు కానీ ఈ 16 వారాలు చేసేటప్పుడు మధ్యలో ఒకసారి మీరు దగ్గరలో అంటే మీకు అవకాశం ఉంటే మోపిదేవి నాగేంద్ర స్వామి టెంపుల్కి కానీ, లేదనుకుంటే శ్రీకాళహస్తి టెంపుల్కి కానీ, లేదనుకుంటే పెదకాకాని టెంపుల్కి కానీ, శివాలయం కానీ వెళ్ళి ముందు రోజు అంటే మీరు ఏదైతే పూజ చేయాలనుకుంటారో ఆ ముందు రోజు అంటే ఒక రాత్రి అక్కడ నిద్ర చేసి కటిక నేలపై నిద్ర చేసి ఆ స్వామికి పాలు అభిషేకం చేయటమో లేదంటే పాలు సమర్పించి ఆ రోజున ఉపవాసం ఉండటం వల్ల ముందు రోజున కటిక నేల మీద నిద్ర, తర్వాత రోజున ఉదయం స్వామికి అభిషేకం చేయించుకుని ఆ రోజున కటిక ఉపవాసం ఉండటం వలన మీ యొక్క గర్భదోషాలు పోయి మీకు త్వరగా సంతానం కలగడానికి అవకాశం ఉంటుంది. ధన్యవాదములు.